అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావించారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రతిసారి గోదావరి వచ్చే సమయంలో ఈ నిర్మాణాలు వరద నీటితో నిండుకుంటున్నాయని అన్నారు. ప్రత్యేక నిధులు కేటాయిస్తే మరమ్మతులు చేసి నిరుపేదలకు అందిస్తామని చెప్పారు. వైఎస్ సర్కార్ హయాంలో సుమారుగా 18,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రస్తుతం కాంట్రాక్టు కార్మికులు అధికంగా ఉన్నారని, వాటికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కోరారు. మా రామగుండం నియోజకవర్గం అధ్యక్ష, రామగుండంలో సింగరేణి ప్రాంతం మీ అందరికీ తెలిసిందే. గతంలో మాకు 2 మండలాలు, ఒక 60 పెద్ద కార్పొరేషన్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. తర్వాత సింగరేణి కార్మికులకి ఇల్లు కట్టుకోవడానికి 76 జీవో ప్రకారంగా 18,000 పట్టాలు ఇచ్చారు. ఇంకా కొన్ని పట్టాలు మిగిలి ఉన్నాయి, అవి మీరు ఇచ్చేది ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి బాగా పనికొస్తుంది అధ్యక్ష. దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ 2-3 రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే మాదిరిగా సుమారుగా 900 డబల్ బెడ్రూమ్ ఇల్లు మా దగ్గర కట్టారు అధ్యక్ష, 2 మండలాల్లో, ఒక అర్బన్లో. దురదృష్టం ఏంటంటే సబ్మర్జ్ కింద ఉన్న ల్యాండ్లో కట్టడం జరిగింది. ప్రతిసారి గోదావరి పొంగినప్పుడల్లా అవన్నీ మునుగుతూ ఉన్నాయి. అవి కూడా పూర్తి కాలేదు, డోర్లు లేక కిటికీలు లేక అసలు అలా చేసి 4 సార్లు డ్రాలేసి వాళ్ళు 4 సార్లు పేదలకు ఇయ్యలే. మన ప్రభుత్వం రాగానే ఏ రాజకీయ పార్టీని చూడకుండా వారికే మళ్ళీ అవి కేటాయించడం. మీ దృష్టికి తీసుకొస్తే దానికి ఒక ప్రత్యేకమైన కొన్ని నిధులు కేటాయించి దాన్ని ఈరోజు రిపేర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అయితే అక్కడ పూర్తిగా నడవడానికి కూడా రోడ్స్ లేవన్నా అదొకటి చూడాలి. ఇంకొక 150 ఇండ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేవలం పిల్లర్స్ వేసి ఆపేసి ఉన్నారు. అది కనుక ఇచ్చేది ఉంటే ఒక నడి సిటీలో ఉంటుంది. నిజమైన పేదవారు దాదాపు 150 మందికి దాన్ని ఇదివరకే గుర్తించడం జరిగింది. మీరు స్వయంగా అన్ని జిల్లాలకు, అన్ని నియోజకవర్గాలకు వచ్చి మా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టినా. ఇప్పటివరకు రామగుండం మీరు రాలేదు. దయచేసి రామగుండానికి రావాలి. రామగుండం చాలా ప్రత్యేకమైనటువంటి ఒక లేబర్, 35,000 మంది కాంట్రాక్ట్ లేబర్స్ నివసించేటువంటి ప్రాంతం. చాలా బీదరికంతో ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల స్థలం ఉండదు అధ్యక్ష. ఆడ సింగరేణి వ్యవస్థ భూమియో ఎన్టీపీసీదో లేకుంటే జెన్కోదో ఆర్ఎస్ఎల్తో ఉంటుంది. మీరు దయచేసి సింగరేణి డిపార్ట్మెంట్తో, భట్టి గారితో, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారికి కూడా మీకు కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవి కనుక ఇచ్చేది ఉంటే భవిష్యత్తులో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా చాలా వరకు ఇప్పటివరకు ఎవరు ఆ 10 సంవత్సరాల గత కాలంలో ఏ ఒక్కరికి చిన్న ఇల్లు కాదు కదా, ఉన్నటువంటి ప్రభుత్వంలో సాగు చేసుకున్న భూములు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. అదే మాదిరిగా చిన్న ఇంకొక అభ్యర్థన మినిస్టర్ గారికి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అధ్యక్ష. పోయినసారి కొందరికి ఇల్లు వస్తే బేస్మెంట్స్ కట్టుకున్నాక దానికి 2,000, 3,000, 6,000 తీసుకున్నారని చెప్పి వాళ్ళకి మనం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన దాంట్లో అడ్డుపడతా ఉన్నారు. కొన్ని తెలవకుండా కొంతమంది అలాట్ అయితే వారి దగ్గర కొంత డబ్బు ఉంటే వాళ్ళు కట్టుకున్న వారికి మన అధికారులు ఆబ్జెక్షన్ చేసి బిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇబ్బంది అయింది. ఇదివరకే సోదరు జయవీర్ చెప్పినట్టు మొన్న పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గట్టిగా అడగడం జరిగింది, అంటే బాధాపూరితంగా అడగడం జరిగింది. మేము కట్టుకున్నాం, మీరు ఇస్తున్నారనే ధైర్యంతో కట్టుకున్నాం. ఇప్పుడేమో బిల్స్ రావడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కొన్ని సడలింపు చేసి వారికి కూడా నిజమైన పేదవారు వారికి కూడా మీరు అవకాశం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మా నియోజకవర్గానికి వచ్చి మా ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి పెద్దలను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.